యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుండి 16 వచనాల్లో ఉన్న భాగాన్ని మనం 1 నుండి 15 వచనాల్లో ఉన్న వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అయితే మొత్తం మనం ప్రస్తుతము చదవటం లేదు, కానీ మొదటి 9 వచనాలు చదువుతాను. అవసరాన్ని బట్టి మిగతా వాక్యంలోని భాగాలు మనం ఎత్తి మాట్లాడదాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు చదువుతున్నాను. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకు నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకుని నడిచెను. ఈ రోజున కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ వాక్య గ్రంథంలో నుంచి మనం నేర్చుకొనబోతూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఈ భాగాన్ని చాలాసార్లు మనం చదివి ఉండవచ్చును. బెతెస్దా కోనేరు దగ్గర 38 ఏండ్ల నుండి పడి ఉన్నటువంటి ఒక రోగి అని ప్రస్తావించబడింది. పేరు లేదు, కానీ ఇక ఆ వ్యక్తిని గురించి ప్రస్తావించినప్పుడల్లా 38 సంవత్సరాల నుండి పడి ఉన్నటువంటి రోగి అని మనం చెప్పక తప్పదు. గమనించండి. అయితే విశేషం ఏదంటే వాడు పరుపెత్తుకుని నడిచాడు అన్నది కూడా వాస్తవము. చాలా సందర్భాల్లో మనం కొన్ని మన వాక్యానుకున్న పేర్లను బట్టి మన తీసుకునే అర్థం కొన్నిసార్లు లిమిట్ అయిపోతుంది, పరిమితి చేయబడుతుంది. ఎలాగునా అని అంటే కనుక, ఒకవేళ మనం తప్పిపోయిన కుమారుడు అని అంటాం, అంటే తప్పేమీ లేదు, కానీ దానివల్ల అర్థము ఆ పూర్తిగా కంటే సగమే బహిర్గతమవుతుంది. తర్వాత తిరిగి వచ్చాడు, తండ్రితో సమాధాన పడ్డాడు, ఆ తండ్రి ఇచ్చిన బహుమతులు పొందుకున్నాడు, ఇవన్నీ కూడా మనకు తెలుసును. కానీ తప్పిపోయిన కుమారుడు అనగానే మనం పూర్తి అర్థము కంటే మరి కొంత అర్థమే బోధపడుతుంది, బయటపడుతుంది. అయితే దేవుని ప్రియ సంగమా, ఇక్కడ మనము 38 సంవత్సరాల నుండి గమనించండి పడి ఉన్న రోగి అన్నది ఆ మాట మనకు కనబడుతుంది. కానీ తర్వాత అతని జీవితంలో శ్రేష్టమైన మరి ఆ సంఘటన ఏమంటే గనక గమనించండి, అతడు పరిపెత్తుకుని నడిచాడు. అతడు గమనించండి, ఆ తర్వాత పరిశుద్ధత కొరకే పిలువబడ్డాడు. ఇవి ప్రధానమైన విషయాలు. యేసు దర్శించాడు, అతడు పరిపెత్తుకుని నడిచాడు, పరిశుద్ధత కొరకే అతడు పొందుకున్న మరి కృపలే ఇది మన ధ్యాన భాగం. ఎవరు పొందుకున్న కృపలు? 38 సంవత్సరాల నుండి పడి ఉన్నాడే, అతడు పడి ఉన్నటువంటి ఆ యొక్క స్థితి నుండి మరి లేవనెత్తబడి ఏ స్థితిలో ఉన్నాడు ఈ రోజున, అది మన పాఠమై ఉంటున్నది. శ్రద్ధపడి ఆ మాటలు మనం
ఆలకిద్దాం. అందరూ దయచేసి ఆ మాటలపై దృష్టి పెట్టాలి. ఇక్కడ గమనించండి, 5వ అధ్యాయంలో యేసు యూదుల పండుగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళనని మొదటి వచనంలో వ్రాయబడి ఉంటున్నది. గమనించండి, యూదుల పండుగ ఒకటి వచ్చెను అంటే యూదులకు మొత్తం 7 పండుగలు ఉన్నాయి. అవి లేవ్యకాండము 23వ అధ్యాయంలో ప్రస్తావించబడతాయి. గమనించండి, యూదుల 7 పండుగలు: పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలాల పండుగ, పెంతెకొస్తు పండుగ, ఇవన్నీ కూడా యూదుల పర్ణశాలల పండుగ, ఇవన్నీ కూడా యూదుల పండుగలు. ఈ 7 పండుగల గురించిన వివరణ లేవియాకాండము 23వ అధ్యాయంలో మనకు దొరుకుతుంది. వాటిల్లో ఒక పండుగ దినాన్న యేసుక్రీస్తు యెరూషలేమునకు వెళ్ళినట్లుగా వ్రాయబడింది. ఈ మాటలు మీరు మర్చిపోవద్దు. నేను అందరికీ చాలాసార్లు చెప్పున్నాను, మరొకసారి మీకు మనవి చేస్తున్నాను. ఏమనంటే గనుక యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువగా గలిలయ ప్రాంతంలో నివాసం ఉండేవారు. పరిచర్య కూడా ఎక్కువ భాగం అక్కడే చేశారు. అయితే ఆయన తరచుగా అంటే పండుగ సందర్భాల్లో యెరూషలేముకు వెళ్తూ ఉండేవారు. అంటే గలిలయ ప్రాంతం ఏమో ఇశ్రాయేలు దేశంలో ఉత్తర భాగాన్ని ఉంటుంది, యెరూషలేమేమో దక్షిణ భాగాన్ని ఉంటుంది. ఆయన పెరిగింది, గమనించండి, పరిచర్య చేసిందంతా కూడా గలిలయ ప్రాంతం ఉత్తర భాగము. అయితే అప్పుడప్పుడు యెరూషలేమునకు వచ్చేవారు. అయితే ఆయన పుట్టింది మరణించింది మాత్రం దక్షిణ భాగమైన యెరూషలేము ప్రాంతంలోనే. మరణించింది యెరూషలేములో, పుట్టింది బెత్లెహేములో, 2 దక్షిణ భాగాల్లోనే. అయితే యేసుక్రీస్తు ప్రభువారు యూదుల పండుగలలో ఒక పండుగ దినాన్న గమనించండి, ఆయన యెరూషలేము వచ్చారు అని వ్రాయబడింది. అక్కడ చూడండి 2వ వచనంలో, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర గమనించండి, యెరూషలేమునకు 12 గుమ్మాలు 12 ద్వారాలు ఉన్నట్లుగా మనకు నెహెమ్యా గ్రంథంలో కనబడుతుంది. అందులో నెహెమ్యా గ్రంథంలో మనకు గమనించండి, యెరూషలేముకున్న 12 గుమ్మాల్లో 10 పేర్లు ప్రస్తావించబడుతున్నాయి. నీటి గుమ్మమని, ఇదిగో ఇక్కడ మరి డంగేట్ అంటాడు, ఏమండి తెలుగులో సరే నీటి గుమ్మం అంటాడు. తర్వాత ఇది గొర్రెల ద్వారం అని చెప్పి వ్రాయబడింది. సో ఇలాగా మొత్తానికి 12 గుమ్మాలు ఉంటాయి. అందులో గొర్రెల గుమ్మము అంటే ఈ యొక్క గుమ్మం యొక్క ప్రత్యేకత ఏమంటే కనుక యెరూషలేము దేవాలయమునకు బలి గొర్రెలు తీసుకువెళ్ళేటప్పుడు గమనించండి, ఈ గొర్రెల ద్వారం గుండానే తీసుకువెళ్తారు. తీసుకువెళ్తారు. అయితే మరొక విశేషము గమనించండి, ఇంకొక మాట ఏమంటే కనుక మనం తర్వాత 29వ తారీఖు మనం మట్టల ఆదివారం, 29వ తారీఖు మట్టల ఆదివారం, అందులో కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జయప్రవేశాన్ని గురించి మాట్లాడతాం. ఏ ప్రవేశము? జయప్రవేశము. ఎక్కడికి? యెరూషలేమునకు. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు ఈ గొర్రెల ద్వారము గుండా వెళ్ళాడు అంటే గమనించండి, ఆయన బలి అర్పించబడ్డానికి వెళ్తున్నాడు అన్నదానికి సంకేతము. అయితే విశేషం ఏంటంటే ఈ గొర్రెల ద్వారము దగ్గర బెతెస్దా అనే ఒక కోనేరు ఉన్నది. ఆ కోనేరు దగ్గర 5 మంటపాలు ఉన్నాయి. ఆ కోనేరు దగ్గర ఏమిటి చెప్పండి? 5 మంటపాలు ఉన్నాయి. అయితే గమనించండి, విశేషం ఏంటంటే కనుక ఈ 5 మంటపాలు అంటే సత్రాల్లాగా అన్నమాట. ఈ కోనేటికి వచ్చేవారు అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి, లేక కాలు చేతులు వంగడుకోవడానికి విశ్రాంతి మందిరాలు అన్నట్లుగా 5 మంటపాలు ఉన్నాయి ఆ కోనేటి దగ్గర. అయితే ఆ కోనేరుకు ఒక విశిష్టత ఉన్నది. మనందరము ఎరిగిన విధంగా ఏమిటి ఆ విశిష్టత అంటే, ఆయా సందర్భాలలో సమయాలు పర్టికులర్గా మనకు తెలియదు, కానీ ఆయా సందర్భాల్లో దేవుని దూత వచ్చి ఆ యొక్క నీటిని కదిలించేది. ఆ నీటిని కదిలించగా గమనించండి, ఎవడైతే నీటిలో ముందు దిగుతాడో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడతాడు. అందువల్ల రోగులు, కుంటివారు, గుడ్డివారు, ఓచకాలు చేయగలిగిన వారు గుంపులుగా అక్కడ పడి ఉండేవారు. అక్కడ ఏముండేవారు చెప్పండి? పడి ఉండేవారు. ఇక్కడ చూడండి 5వ అధ్యాయము 3వ వచనం ఉంది. ఆయా సమయములకు దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది. అయితే ఎంతో మంది ఉన్నారు, కానీ ఒక వ్యక్తి గురించే ఇక్కడ ప్రస్తావించబడింది.
గమనించండి, ఎవరు 38 ఏండ్ల నుండి గమనించిన అక్కడ పడి ఉన్న ఒక వ్యక్తి దగ్గరకు యేసు ప్రభు వారు వెళ్ళినట్లుగా ఒకసారి 5వ వచనం చూడండి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాధి అంట? ఎన్ని సంవత్సరాల నుంచి? 38 సంవత్సరాల నుంచి వ్యాధి గలవాడు. 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు. ఏ వయసులో అక్కడికి వచ్చాడో తెలియదు. వాడు వచ్చి 38 ఏళ్ళైంది. గమనించండి, యేసు ప్రభు వారు చాలా మంది భక్తులు ఇలాగా మాట్లాడుతారు. ఏమంటే కనుక ఆ యేసు క్రీస్తు ప్రభు వారు పరిచర్య మొదలు పెట్టినప్పుడు ఆయన వయసు 30 సంవత్సరాలు. బహుశా ఈ సంఘటన జరిగేసరికి ఒకవేళ ఒక 31 ఏళ్ళు ఉన్నాయేమో. ఎన్ని సంవత్సరాలు ఆయనకి? 30. ఈడు అక్కడి నుంచి ఎప్పుడు నుంచి ఉన్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టక ముందు నుంచి, యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టక ముందు నుంచి ఎక్కడున్నాడు? యెరూషలేములో ఆ గొర్రెల ద్వారం దగ్గర, బేతెస్దా కోనేటి దగ్గర, 5 మంటపాల్లో ఒక మంటపం దగ్గర అతడు పడి ఉన్నాడు. అయితే విశేషం ఏంటంటే కనుక అతడు 5వ వచనంలో అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసుక్రీస్తు ప్రభు వారి వయస్సు కంటే ఇతడి వ్యాధి వయస్సు పెద్దది. ఇతడు రోగము సీనియారిటీ పెద్దది. ఎప్పుడెప్పటి నుంచో ఉన్నాడు. ఇతడు సీనియర్ అన్నమాట. ఎవరు చెప్పండి? ఇతడు చెప్పండి. సీనియర్. గమనించండి, సీనియర్. సో ఇతడు సీనియర్ అయిపోయాడు. ఇతడు ఏమైపోయాడు చెప్పండి? సీనియర్ అయిపోయాడు. గమనించండి దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు. అయితే మనకు ఆ తర్వాత భాగమే అతి ప్రధానమైన భాగము. 6-7 వచనాలు చూడండి. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా. గమనించండి, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో పడి ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా. ఏమన్నాడు చెప్పండి? స్వస్థపడ కోరుచున్నావా అని అడిగాడు. ఎవరు చెప్పండి? ప్రభు. అంటే ఇక్కడ ఒక విషయం, అతనిని విడుదల కొరకు ప్రభు పిలుస్తున్నాడు. ఏం చెప్పండి? విడుదల కొరకు ప్రభు పిలుస్తున్నాడు. ఒక విషయం మీతో మాట్లాడుతాను, చాలా జాగ్రత్తగా మాట్లాడను. ప్రభు ఎందుకని ఆ ఒక్కని దగ్గరికే వచ్చాడు? ఎందుకని ఆ ఒక్కని దగ్గరికే వచ్చాడు? ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా. దేవుని సంకల్పము అంటే ఆయన యొక్క ఒక ఉద్దేశము నెరవేర్చిన ప్రణాళికలు చాలా గొప్పవి. అవి చాలాసార్లు మనకు అందవు. ఈ విషయాన్ని మీరు జాగ్రత్త వినాలి. అందరూ వింటున్నారా? జాగ్రత్త మనసులో పెట్టుకో. కొన్నిసార్లు ఎందుకు ప్రభు సారేపతులో అనేకమైన విధవరాళ్ళు ఉండవచ్చుగాక అక్కడికే ఏలియాని ఎందుకు పంపాడు? అనేక మంది రోగులు ఉన్నారు. ఈ 38 సంవత్సరాల నుండి పడి ఉన్న ఆరోగ్యనే స్వస్థపడగోరుచున్నావా అని అడిగి అతన్ని స్వస్థపరిచాడు ప్రభువు. అంటే కొన్ని ప్రశ్నలు మనకు అర్థం కాదు. అంటే ఎందుకు అలాగా జరిగింది అంటే ఒక విషయాన్ని మీతో మాట్లాడతాను. ఇలా సమాధానం మనసులో పెట్టుకోండి. ఏమంటే కనుక దేవుని ప్రణాళికలు పెద్దవి. చెప్పండి అందరూ. దేవుని ప్రణాళికలు పెద్దవి. కొన్నిసార్లు వాటి కనెక్షన్ మనకు అందదు. సో ఇక్కడిది జరిగింది, దాని కనెక్షన్ ఏదో ఉద్దేశం కొరకు ఎక్కడో ఉంది, కానీ అది మనకు అర్థం కాదు. ఇంకో మాట చెప్తాను, జాగ్రత్తగా. ఇప్పుడు మీరు తీనవసరం లేదు, కానీ 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఇలా వ్రాయబడి ఉంటున్నది. ఏమనంటే కనుక ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణాన్ని గురించి మాట్లాడుతూ అక్కడ జరిగిన సంగతులు ఈ కాలమందు మనము బుద్ధి తెచ్చుకోవాలని, మనం పాఠం నేర్చుకోవాలని ఆ రోజున వారికి సంభవించినాయి. అంటే ఆ రోజున వారిని అనుమతించడంలో ఒక పాఠము ఈనాటి వారికి బుద్ధి చెప్పాలని కూడా ఉంటున్నది. అంటే అక్కడ దాని కనెక్షన్ అక్కడ దొరుకుతుంది మనకి. అంటే ఆయన సంకల్పములో అంటే మనకు బుద్ధి చెప్పడానికి వాళ్ళు ఇబ్బంది పెట్టాడట్లా, అలా చేయటంలో వీరికి పాఠం నేర్పడం కూడా ఉద్దేశమై ఉంటుందని చెప్తున్నాను నేను. అంటే అంటున్నాను,
దేవుని ప్రణాళిక చాలా గొప్పది. ఇప్పుడు అప్పుడెప్పుడో జరిగింది, దానివల్ల పాట ఇప్పుడు నేర్పుతున్నాడు, మధ్యలో గ్యాప్ వేల సంవత్సరాలు. అంటే ఆయన ప్రణాళిక అంత గొప్పది. ఈనాడు చూస్తున్నది అది జరగడానికి 1000 సంవత్సరాల క్రితమే లింక్ పెట్టాడు దేవుడు. అంటే ఆయన ఆయన అన్ని ఎరిగిన వాడు కాబట్టి, ముందు ఎరిగిన వాడు కాబట్టి, దీని యొక్క సంకల్పం అప్పుడే ఎరుగును కాబట్టి అప్పుడే చేసి పెట్టాడు. అంటే నేను అంటున్నాను, ఇది ఏ సంకల్పాన్ని బట్టి జరిగిందో మనకు తెలియదు. కానీ నేనంటాను, దేవుడు అనవసరంగాను, ఉద్దేశరహితంగాను, వ్యర్థంగాను ఏది చేయడు. ఏదైనా చేశాడో దానికి ఒక ఉద్దేశం ఉంది. ఇది మనకు అర్థం కాకపోతే సమాధానం ఏదంటే, దేవుని దీర్ఘకాలిక ప్రణాళికలు స్వల్పకాలికలమైన మనకు కొన్నిసార్లు బోధపడవు. మనం ఎంతవరకు అర్థం చేసుకోగలం? ఈ 70-80 ఏళ్ళు జరిగిందేదో చూసి దాన్ని బట్టి అర్థం చేసుకోవడం. కానీ ఆయన ప్రణాళిక ఇప్పుడు జరుగుతున్న దీని కనెక్షన్ ఒక 100 సంవత్సరాల తర్వాత ఉంది. అప్పటికి మనం ఉంటామో ఉండమో. అది విశేషం ఏంటంటే, ఆయన సంకల్పాలు దీర్ఘకాలికమైనవి. అల్పకాలికలమైన మనకు కొన్నిసార్లు దేవుని దీర్ఘకాలిక ప్రణాళికలు అర్థం కావు. కానీ దేవుడు అనవసరంగాను వ్యర్థంగాను ఏది చేయడం, ఇది మాత్రం వాస్తవం. సో ఏదైనా చేశాడా ఉద్దేశపూర్వకంగానే చేస్తాడు. ఎందుకు ఆసారేపతిలో ఉన్న ఆ విధవరాలే? ఏమో ఆయన సంకల్పంలో ఏదో ఉన్నది, మనకు అర్థం కాదు. కానీ దేవుడైతే వ్యర్థంగా చేయలేదు. ఎందుకు ఆ 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నవాడే? ఏమో మనకు అర్థం కాదు. కానీ వ్యర్థంగా అయితే దేవుడు ఇది చేయలేడు. ఏదో కనెక్షన్ ఉంది. సరే, దేవుని దీర్ఘకాలిక ప్రణాళికలు కొన్నిసార్లు మనకు అర్థం కావు. ఎందుకంటే అవి, అందుకని ఆ మాట మన ప్రాముఖ్యమైంది. ఈ అంశమంతలో కీలకమైంది. దేవుడు కొన్నిసార్లు దీర్ఘకాలిక ప్రణాళికలు ఉంటాయి. ఆ ప్రణాళికలో 1000 సంవత్సరాలు పట్టవచ్చు, ఆ ప్రణాళికకు 100 సంవత్సరాలు పట్టవచ్చు. అయితే అంతకాలం నీవు ఉండవు. అయితే ఇప్పుడు జరిగిస్తాడు, దాని కరెక్షన్ 500 సంవత్సరాలు ఉంటుంది. మరి మనకేం అర్థం అవుతుంది? ఇవన్నీ జరిగిన తర్వాత అవి అప్పుడు రాయబడింది, ఇప్పుడు రాయబడి అర్థమైతే, ఓహో దీని కరెక్షన్ ఇదాన్ని మనకు అర్థమవుతుంది. అలాగా ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణం గురించి, ఆ తర్వాత మనకు బుద్ధి చెప్పడానికి గురించి ఈ 100 సంవత్సరాల గ్యాప్లో ఇవి లిఖించబడి కాబట్టి, ఓహో ఇన్ని సంవత్సరాల తర్వాత మనం చదువుతుంటే దాని కరెక్షన్ ఇక్కడ ఉందని మనకు అర్థమవుతుంది. ఆ ప్రణాళికలు మనకు అర్థం కావు కొన్నిసార్లు. ఏ ప్రణాళికలు? దేవుని, ఈ మాట మనసు 2 విషయాలు మేము మనసులో పెడతాం. దేవుని దీర్ఘకాలిక ప్రణాళికలు స్వల్పకాలికలమైన మనకు కొన్నిసార్లు అర్థం కాదు. అయినను దేవుడు వ్యర్థముగా చేయడు. మనకు అర్థము కానంత మాత్రాన దేవుడు వ్యర్థంగా ఏది చేయడు. ఈ 2 మాటలు మీరు మనసులో పెట్టుకోవాలి. దేవుని ప్రియ సంఘమా, ఇక్కడ రోజున 3 ప్రధానమైన విషయాలు మీతో మాట్లాడుతాను. టైటిల్ కొన్నిసార్లు మీరే నిర్ణయించవలసి వస్తుంది. రోజున ఏమి టైటిల్ పెడతానంటే, ప్రసంగానికి 3 నోస్ అని పెడతాను. అంటే 3 సార్లు కాదు అనేది. ఏం చెప్పండి? 3 నోస్, ఎన్ఓ అంటే 3 కాదులు. అంటే అది బాల పేరు. అంటే తెలుగులో తర్జుమా చేస్తే 3 సార్లు కాదు అంటే ఒక రకంగా అర్థం వస్తుంది. కానీ 3 కాదులు అంటే ఏం బాలేదు. కానీ 3 నోస్ అంటే బాగానే ఉంది. ఇంగ్లీష్లో అదే పెడదాం. చివరిలో ఏదైనా తేలితే ఆ ప్రసంగానికి పేరు పెడదాం. నా దగ్గర వివరాలు అయితే ఉన్నాయి, కానీ మొత్తాన్ని కలిపి ఒక పేరు అయితే ఇంకా నాకు స్ఫురించలేదు. చివరిలో మీరే పెట్టండి, లేదా నేనే పెడతాను. ఏమండి? ముందు వివరాలు మాట్లాడదాం. సో ఇక్కడ మొదటి విషయము జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మొదటిది ఏమంటే కనుక, ఇక్కడ 6వ వచనం ఒకసారి చూద్దామా? 6వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. యేసు వాడు పడి ఉండుట చూచి, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా. స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా. దీనికి నేనేం పేరు పెట్టానంటే, జాగ్రత్తగా అడుగు. పడి ఉండుట కాదు, స్వస్థపడు. చెప్పండి అందరూ. పడి ఉండుట కాదు, స్వస్థపడు. ఇది మొదటి విషయం. పడి ఉండుట కాదు, స్వస్థపడు అన్నది దేవుని యొక్క మాట. 5వ అధ్యాయము 6వ వచనంలో మొదటిగా మనం ధ్యానించవలసింది పడి ఉండుట కాదు, స్వస్థపడు. స్వస్థపడగోరుచున్నావా అని అడుగుతున్నాడు ప్రభు. ఆ 38 సంవత్సరాల ఆ వ్యక్తి దగ్గరికి ప్రభు వచ్చాడు.
నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడుగుతున్నాడు. అంటే వాని విడుదలను ప్రభు కోరుతున్నాడు. వాని విడుదలను ప్రభు కోరుతున్నాడు. రోజున ఈ 5వ అధ్యాయము 6వ వచనము నుండి పాఠం ఏదంటే, పడి ఉండుట కాదయ్యా, నువ్వు స్వస్థపడు. రోజున ఆ విషయాన్ని బట్టి మన జీవితంలో అన్వయించుకొని కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. పడి ఉండటం కాదు, స్వస్థపడు, విడుదల పొందు. స్టక్ అయిపోయావు, నువ్వు విడుదల పొందాలి. ఆగిపోయావు, విడుదల పొందు, సాగిపో అన్నది దేవుని యొక్క మాట. రోజున 5వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు యొక్క ఉద్దేశాన్ని మనం మాట్లాడుతున్నాం. ఆగిపోవద్దు, సాగిపో, లేదా పడి ఉండుట కాదు, స్వస్థపడు. ఏం చేయాలి? స్వస్థపడు. నీవు కూడా రోజున కొన్నిసార్లు స్టక్ అయిపోతావు. ఏం చెప్పండి? స్టక్ అయిపోయాం, అక్కడి నుంచి ఆగిపోయాం, కదలటం లేదు. దేవుని బిడ్డలారా, ప్రభు అన్నాడు, నువ్వు కదులు, పడి ఉండుట కాదు, పడి ఉండుట కాదు, పడి కదలాలి అంటాడు. పడి ఉండుట కాదు, స్వస్థపడు, విడుదల పొందు, మొదలుపెట్టు. ఎక్కడ మనం స్టక్ అయిపోయామో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. రక్షణ పొందకుండా దేవుని ఆలయముకు వచ్చుట వరకే స్టక్ అయిపోయావు. ప్రభు అన్నాడు, నువ్వు విడుదల పొందాలి. నిన్ను కోరుకున్నది, నిన్ను పిలిచినది, నిన్ను పుట్టించింది, నీకు ఈ మాటలు వినిపించుతున్నది ఏదో కొంత మేరకు నువ్వు సంతృప్తి పడే వరకు వచ్చి వెళ్ళటం కాదు, కానీ దేవుడు నీ నుండి కోరుతున్నది విడుదల, సాగిపోవుట, బయటికి వచ్చుట. నువ్వు విడుదల పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆగిపోయావు అక్కడే, మారు మనస్సు పొందకుండా ఆగిపోయావు, బాప్తిస్మము పొందకుండా ఆగిపోయావు, పొంది ప్రభువును సేవించకుండా ఆగిపోయావు, మాటలు వింటూ ఒప్పుకోలు లేకుండా, దిద్దుబాటు లేకుండా ఆగిపోయావు. యు ఆర్ స్టక్ సమ్వేర్. కానీ దేవుడి రోజున విడుదల కొరకు నిన్ను పిలుచుచున్నాడు. ఇది నువ్వు గ్రహించాలి. గాడ్ ఈస్ కాలింగ్ యూ టు బి డెలివర్డ్. విడిపించబడుటకు, నడిపించబడుటకు, పడి ఉండుట కాదు, నువ్వు కదలాలి, విడుదల పొందాలి, ఆ స్థితి నుంచి బయటకు రావాలి. పడి ఉండుట కాదు, స్వస్థపడు. ఇది దేవుని యొక్క మాట. రోజున చర్యన్న మనకు పాఠము. అందరూ కొన్ని చోట్ల ఆగిపోయాం. ఏమండి? బొమ్మ ప్రాణం అని ఒక ఆట ఉంటుంది, తెలుసా? ఎప్పుడు ఆడారా? ఆడారా? ఏమాట? బొమ్మ ప్రాణం. ఏంటిదంటే కనుక వాడు ఎక్కడోళ్ళు అక్కడ బొమ్మలాగా నిలబడిపోవాలి. అందులో పంటలు వేసుకుంటే దొంగ అవుతాడు కదా ఒకడు. వాడు చేయాలి, కదిలితే టచ్ చేయాలి, కదులుతూ ఉండగా టచ్ చేస్తే అవుట్ అయిపోతాడు. వాడు ఏం చేయాలి? బిగిసిపోయినట్టు ఉండాలి. నవ్వినా కదిలినా వాడు అవుట్ అన్నమాట. నవ్వినా కదిలినా అవుట్. అందుకు ఈ దొంగ ఏం చేస్తాడు? వాడిని నవ్వించడానికి ట్రై చేస్తాడు, వాడిని కదిలించడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? బొమ్మ అనగానే వాడు ఏమైపోవాలి? స్టక్ అయిపోవాలి. ఏమని? ఆ తర్వాత సో ఇది ఆట తెలుసా? ఎందుకు చెప్తున్నానంటే, మనం కూడా ఈ ఆట ఆడుతున్నాం, స్టక్ అయిపోయాం. ఎక్కడ స్టక్ అయిపోతే, కొద్దిమంది దేవుని మాటలు వినేసి మారు మనస్సును తృణీకరిస్తూ బాప్తిస్మమును పక్కన పెడుతూ అక్కడ స్టక్ అయిపోయారు. అక్కడ దాకా చాలు అనుకున్నారు. కొద్దిమంది ఆ స్టెప్ కూడా వేసి ఇక విశ్వాసం ముందు ఎదుగకుండా అక్కడ స్టక్ అయిపోయారు. కొద్దిమంది ఎదుగుతూ సంపూర్ణతలోకి రాకుండా కొంతమేరకే భక్తి చేస్తూ అక్కడ స్టక్ అయిపోయారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర స్టక్ అయిపోయారు. ఏంటి చెప్పండి? ఒక్కొక్కడు ఒక్కొక్క దగ్గర స్టక్ అయిపోయారు. గమనించండి, అక్కడితో ఆగిపోయాం. రోజున ప్రభు యొక్క పాఠం ఏదంటే, నీవు
ఆగిపోవుటకు వీలు లేదు, బయటికి రా అని అంటున్నాడు. నీవు స్వస్థపడగోరుచున్నావా? నువ్వు విడుదల పొందాలన్నది దేవుని యొక్క మాట. వాడు అప్పటికి బహుకాలము నుండి అక్కడ పడి ఉన్నాడని ఎరిగి, 6వ వచనం చూడండి. యేసు వాడు పడి ఉండటం చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. ఆ స్థితిలో ఎంతకాలం ఉన్నాడంట? ఆ స్థితిలో ఎంతకాలం ఉన్నాడంట చెప్పనందరూ? బహుకాలం ఉన్నాడంటండి. చెప్తారా ఎంతకాలం ఉన్నాడు? బహుకాలం ఉన్నాడంట. బహుకాలము నుండి ఆ స్థితిలో ఉండటకు ఇష్టం లేదు, నువ్వు స్వస్థపడు అంటున్నాడు. ఈ రోజున మనకు మొదటి పాఠం ఏదంటే, పడి ఉండుట కాదయ్యా, స్వస్థపడు. అందులో మనం మాట్లాడుతున్నాం. నీవు ఏ స్థితిలో పడి ఉన్నావు? దేవుని మాటలు విని, దేవుని మాటలు అర్థం చేసుకుంటూ, నువ్వు విడుదల పొందకపోతే నీకు క్షమాపణ లేదు, దేవుని రాజ్యము లేదు. నువ్వు స్వార్థను నమ్మాలి, దాన్ని అంగీకరించిన దాన్ని గుర్తుగా బహిరంగ సాక్ష్యము అనగా బాప్తిస్మం పొందాలి, సంఘములో కొనసాగుతూ దేవునిలో ఎదుగుతూ ఉండాలి, లోపములు సరిచేసుకుంటూ ప్రభుతో కట్టబడాలి. ఈ విధమైన జీవన శైలిని కొనసాగించి నువ్వు మరణించినప్పుడు ప్రభు సన్నిధికి చేర్చబడతావు అని నీకు ఎరిగి ఉంటుండగా నువ్వెంతవరకు అంటే ఈ మాటలు వింటావు, కానీ బాప్తిస్మం అంటే భయం, మారు మనసు అంటే భయము, దేవుని తృణీకరిస్తున్నావు. బాప్తిస్మము నిరాకరించువాడు, మారు మనసును తృణీకరించువాడు దేవునిని తృణీకరించువాడు. ఏం చేయవాడు? నువ్వు దేవునిని తృణీకరిస్తున్నావు. వింటావు కానీ నేను చేయనంటున్నావు. నీ మాట అంటే నాకు లెక్కలేదు అంటున్నావు. ఏమని? నీ ఇష్టమైనంత, నా ఇష్టం కూడా కొంత ఉంటుంది కదా, దాన్ని నేను చేస్తానని గర్వాన్ని ప్రదర్శిస్తున్నావు. నీ పట్ల దేవుని సంకల్పం గుర్తుంచుకో. నీతో మాట్లాడుతున్న దేవుని మాటల పారమార్థం ఏదంటే, నువ్వు రక్షణ సువార్త విన్నావు. అయ్యా, మన తండ్రిగా ఆదాము నుంచి నువ్వు పాపిపోయి ఉంటున్నావు, దానికి విడుదల యేసు రక్తము ద్వారానే, అందుకొరక ఆయన వచ్చి మరణించి రక్తము కాచాడు. ఇగో దాన్ని ఒప్పుకో, దాన్ని కలిసి నువ్వు విడుదల పొందుతావు. దానికి గుర్తుగా ఆ స్వార్థను అంగీకరించి నువ్వు బాప్తిస్మం పొందు. ఆ తర్వాత నువ్వు ప్రభువును పోలిన నడక నడుచుకో, తద్వారా నువ్వు దేవుని రాజ్యం చేర్చబడతావు. ఇది దేవుని యొక్క మాట ఉంటుండగా నీవేమంటున్నావు అంటే కనుక, నోటితో చెప్పట్లేదు కానీ నీ క్రియలు ఏమంటున్నాయి అంటే, నాకు దేవుడు అవసరం లేదు. నీ క్రియలు ఏమంటున్నావు అంటే కనుక, నీ మాట అంటే నాకు పెద్దగా లెక్కలేదు. దీని క్రియలేమంటే కనుక నాకు తెలుసులో ఎప్పుడు అన్న గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మారు మనస్సును బాప్తిస్మమును తృణీకరించువాడు, గమనించండి, గర్వాన్ని ప్రదర్శిస్తూ దేవుణ్ణి తృణీకరించువాడు అన్న సంగతిని నువ్వు గ్రహించాలి. ఎంతకాలము దేవుని ఎదుట గర్వం ప్రదర్శిస్తావు? ఈ రోజున ప్రభు యొక్క పిలుపు ఏంటంటే, పడి ఉండటం కాదయ్యా, స్వస్థపడు, విడుదల పొందు, ఆ స్థితి నుంచి బయటికి రా. ఇలా చెప్తాను వినండి. దేవుని సత్యం ఏదంటే, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో, ఏ స్థితిలో? పడి ఉన్న స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు దేవుని పిలిపించుంటే ఆ స్థితి బయటకు రా, ఆ స్థితి నుండి బయటకు రా అని దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు పడి ఉంటే నిన్ను కూడా దేవుడు పిలుస్తున్నాడు. కొద్దిమంది 2వ స్టెప్ దగ్గర ఆగిపోయారు. మారు మనస్సు పొంది, బాప్తిస్మం పొంది, సువార్తార్థమై సంఘములో చేర్చబడి, ఇక ఆ తరువాత గమనించండి, ఇక దేవునితో కూడిన నడకలేదు. నమ్మే వరకు, బాప్తిస్మం పొందే వరకు ఉద్యోగంతో నడుచుకున్నావు, కానీ ఆ తర్వాత ఎందుకో మరి నామకార్థం అయిపోయావు. నామకార్థవి అయిపోయావు. తగ్గిపోయి ఏమైపోయావు చెప్పండి? నామకార్థమైన స్థితిలో మిగిలిపోయావు. కొద్దిమంది ఇంకో స్టెప్ ఏంటంటే, మరీ నామకార్థులు కాదు కానీ ఆదివారం ఆరాధన, కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. ఆదివారం ఆరాధన, సంఘ సభ్యత్వము, దశమ భాగముల చెల్లింపు, ఆయా సందర్భాలలో ఉపవాసము, కొంతమేరకు వాక్యము ఎరిగిన తీరు, అంటే ఏదో కొంత లెవెల్ వరకు, పరిధి వరకు ఉండేసి అక్కడ తాగిపోతారు. సంపూర్ణతలోనికి సాగిపోరు. సంపూర్ణమైన దేవుని స్వరూపమును ధరించుకున్నారు. ఆయన యొక్క గుణగణాల కొరకు ప్రయత్నం చేయరు.
కొంత మేరకు చేస్తారు, కొంత మేరకు చేస్తారు. ఎలా వరకు ఉంటారు? ఉపవాసం వరకు ఓకే. శత్రువులను క్షమించి వాళ్ళతో మాట్లాడమని, వాళ్ళతో సమాధానం ఉండే మాత్రం కుదరదు. కానుక చెల్లించడం వరకు ఓకే. అన్నిసార్లు దేవుని సన్నిధికి వచ్చి దేవుని పనులు సహకరించమంటే మాత్రం కుదరదు. ఆదివారం వచ్చుట వరకు అయితే ఓకే, వచ్చిన వరకు అయితే ఓకే. బయటికి వెళ్ళి స్వార్థ చెప్పడము, సాక్ష్యం చెప్పడము ఇవన్నీ కుదరదు. అంటే ఏమంటే కనుక ఏదో కొంత మేరకు చేస్తూ సంపూర్ణతలోనికి ఎదగకుండా ఆగిపోవటము. రోజున సంఘములో ఈ 3 పరిస్థితులు వారు ఉండవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర స్టక్ అయిపోయాం. వాడు ఆ స్థితిలో అప్పటికి బహుకాలమును పడి ఉన్నాడని ఎరిగి, ఆ స్థితిలో పడి ఉన్నాడని ఎరిగాడు దేవుడు, అందువల్ల పిలుస్తున్నాడు. రోజున నిన్ను కూడా పిలుస్తున్నాడు ప్రభు. నువ్వు చాలా కాలంగా అక్కడే పడిపోయి ఉన్నావు. సువార్త విని బాప్తిసం పొందకుండా, మారుమనసు పొందకుండా పడిపోయావు. అక్కడ వినుట దగ్గరే పరిమితం, అక్కడే ఆగిపోయావు, అక్కడ స్టక్ అయిపోయావు. బాప్తిసం పొంది మారుమనసు పొంది దేవుని మందిరానికి వస్తున్నావు, కానీ ఎదగటం దగ్గర స్టక్ అయిపోయావు. 3వ మెట్టు కొంత మేరకు వచ్చావు, కానీ ఇక అక్కడి నుంచి సంపూర్ణతలోకి అయితే, పూర్తిగా దేవుని స్వభావంలోకి అయితే నువ్వు రావటం లేదు. నువ్వు అక్కడ స్టక్ అయిపోయావు. ఈ రోజున ఏ స్థితిలో నువ్వు స్టక్ అయిపోయావో నీవు ఆలోచించుకో. వాడు అప్పటికి 38 సంవత్సరాలంటండి అక్కడే ఉన్నాడు. సీనియారిటీ పెరుగుతుంది కానీ స్థితిలో మార్పు లేదు. ఇది గుర్తుపెట్టుకో. ఏమంట? సీనియారిటీ పెరుగుతుంది కానీ స్థితిలో మార్పు లేదు. సీనియారిటీ ఈజ్ ఇంక్రీజింగ్ బట్ నో చేంజ్ ఇన్ స్టేటస్. స్థితిలో మార్పు లేదు. ఈ రోజున అతనిని బట్టి మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను. సీనియారిటీ ఉన్నది కానీ స్థితి మారిందా? ఏ స్థితి? నాట్ ద సోషల్ స్టేటస్ బట్ ది స్పిరిచువల్ స్టేటస్. సామాజిక స్థాయి గురించి మాట్లాడటం లేదు, ఆర్థిక స్థితిగతుల గురించి మాట్లాడటం లేదు, ఆధ్యాత్మిక స్థితి గురించి మాట్లాడుతున్నాను. ఇతడు సీనియారిటీ పెరిగింది కానీ స్థితి మారలేదు. అప్పటికి ఎన్నో సంవత్సరాలుగా పడి ఉన్నాడు. ప్రభు అన్నాడు, ఆ స్థితి నుంచి నువ్వు బయటికి రా. 6వ వచన సారాంశము, పడియుండుట కాదు, స్వస్థపడు. పడి ఉన్న స్థితి నుండి నువ్వు బయటకు రావాలి. పడి ఉన్న స్థితి నుంచి నువ్వేం చేయాలి? చెప్పండి గట్టిగా. ఎక్కడ ఆగిపోయావు సహోదరుడా? ఏమన్నా ఆలోచన చేస్తున్నారో? వాక్యం చెప్తూ ఉండగా ఎక్కడ పడిపోయి ఉన్నావో నీకు తడుతుందా? ఇక వాక్యం చెప్తున్నా నీ గురించి నీకు ఆలోచన రావట్లేదంటే వాక్యము కదిలించలేదు, మొద్దుబారిపోయావు. ఒకసారి గుర్తుపెట్టుకో. నీ స్థితి మొద్దుబారిపోయిందేమో. చాలాసార్లు వాక్యము కఠినంగా ఉంటుంది కానీ ఈ మాట అయితే బాగా అర్థమవుతుంది మాట వాడుతున్నా. చాలాసార్లు వాక్యం నీకు దున్నపోతు మీద వర్షమే. ఏమండి? ఏమీ తెలియదు, చల్లం ఉండదు అసలు. ఎంత వర్షం కురిసినా ఏమి విన్నారా? ఎంతో వర్షం పడి అందులో గంట సేపు తడిసినా ఏంటిది? గేదె ఏం చల్లం, దులుపుకుని వెళ్ళిపోదు. అట్లాగా వాక్యము కొన్నిసార్లు నీకుగా వివరించబడుతున్న నీలో చలనము లేని స్థితి ఉంటుంది. నువ్వు కదలకుండా పడి ఉన్నావు. చెల్లించు, రెస్పాండ్, మూవ్ అన్నది రోజున దేవుని యొక్క మాట. పడి ఉన్న స్థితి నుండి కదులు. పడి ఉన్నావా? స్వస్థపడు. ఇది దేవుని యొక్క మాట. కదలక ఉన్నావా? కదులు. కదలక లేకుండా, చల్లము లేకుండా అలాగే పడి ఉన్నావా? ఆత్మీయతలో చచ్చుబడిపోయావు, ఏం కదలతల్లా. ఏ వాక్యం విన్నా అంతే, ఏ వాక్యం విన్నా అంతే.
చెరువులో ఒక బండ కింద ఒక కప్ప ఫ్యామిలీ నివాసం ఉంటుందంట. ఏ ఫ్యామిలీ? ఒక కప్ప నివాసం ఉన్నారు. ఆ కప్పకి పిల్లలు పుట్టినాయంట. రోజు బట్టలు ఉతికే ఒక చాకలివాడు వారానికి 1-2 సార్లు వచ్చి ఆ చెరువులో ఆ బండ మీద బట్టలు ఉతికి వెళ్తాడు. ఈ పిల్లలు పుట్టిని ఒక వారం అయింది. ఒకరోజు చాకలివాడు ఆ బండ మీద పెద్ద పెద్ద కంబళ్ళు ధన బాదుతున్నాడు. ఆ దెబ్బకి ఈ పిల్ల కప్పలని బెదిరిపోయి, వామ్మో ఇరిగిపోద్దేమో పగిలిపోద్దేమో అని భయపడుతున్నాయంట. ఏవి? చెరువులో ఆ బండ కింద ఉన్న కప్పలు. అప్పుడు తల్లి కప్పందంట, మీరేం భయపడొద్దు, వారానికి ఒకసారి వస్తాడు, దబదబ బాది ఆయన దారిని వెళ్ళిపోతాడు, మీరేం భయపడొద్దు. అంటే ఈ పెద్ద కప్ప వారానికి ఒకసారి ఆయన రావటం, దబదబా బండ మీద బట్టలు ఉతకడం అలవాటైపోయింది. ఇక ఆ దెబ్బలు అవన్నీ ఏంటి చెప్పండి? పిల్ల కప్పలు ఏమైంది? అమ్మో ఏంటి శబ్దాలు, అమ్మో విరిగిపోద్దేమో అని భయం ఉంటే, ఆ పెద్ద కప్ప మాత్రం ఏమైపోయింది? అలవాటు అయిపోయింది. ఎందుకు మాట చెప్తున్నాడు? మనం కూడా అంతే, వారానికి ఒకసారి ప్రార్థనకి వెళ్తాం, ఆయన ఏదో మాట్లాడతాడు, మనకు అలవాటు అయిపోయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళి మామూలే. మాట మారదు, చూపు మారదు, ప్రవర్తన మారదు, వ్యవస్థ మారదు, అంతా మామూలే. దేవునికి అవమానం తెచ్చేది, దేవునికి వ్యర్థంగా జీవించేది, కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు దేవుడు అనుకునేది, ఈ తీరైతే మనలో మారడం లేదేమో. దేవుని ప్రియులారా, రోజున మొదటిగా దేవుని పిలుపు ఏంటంటే, పడియుండుట కాదు స్వస్థపడు. పడియుండుట కాదు స్వస్థపడు. రోజున మీకు జ్ఞాపకం చేస్తా, రెండో విషయంలోకి వెళ్ళక ముందు, నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేస్తా. చాలా మంది ఆగిపోయాం ఈ రోజున. కదులో బిగుసుకుపోతావయ్యా. డాక్టర్స్ చెప్తారు ఏమండి? ఏమండి? హ్యూమన్ బాడీ ఈజ్ ఎ బయలాజికల్ మెషిన్ అని. ఏమండి? యంత్రము కదలకుండా ఉంటే ఎట్లా బిగుసుకుపోద్దో, మన శరీరం కదకపోతే అంట, నడవకపోతే, వంగకపోతే, పని చేయకపోతే అట్లా ఇక దానికి బద్ధకం వచ్చేస్తుంది. ఇక వంగలేవు, ఇక నడవలేవు, కొన్నిసార్లు పొలం పనులు చేసి కష్టపడి చేసి ఏమండి అయిన తర్వాత చదువు మంచి జాబ్ వచ్చిన తర్వాత ఒక 10-20 సంవత్సరాలు అయింది అనుకోండి. ఒకవేళ మళ్ళీ ఏదైనా పారబట్టుకు చేయాలంటే ఏమవుతుంది? ఒక అవసరాన్ని బట్టి వంగి 2 పారలు వేసిన అలవాటు తప్పిపోయింది. నాకు వంగలేకపోతాను, లేవలేకపోతాను. ఎందుకు? అలవాటు. శరీరము బయలాజికల్ మిషన్, పట్టుకుపోతాయి కదలకపోతే. మీ ఆత్మీయత స్థితి కూడా కదలకపోతే పట్టుకుపోతుంది, స్టక్ అయిపోతుంది. ఏమైపోతుంది చెప్పండి? అవునా? విన్నారా? స్టక్ అయిపోతుంది, పట్టుకుపోతుంది. మెషిన్ వాడాలి. ఆత్మీయ స్థితిలో కదలకుండా ఆగిపోయావు. వాక్యము చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, దాన్ని వీళ్ళు ప్రాక్టీస్ చేయాలి. ఇది అనుదిన ఎక్సర్సైజ్. ఆత్మీయతకున్న ఎక్సర్సైజ్ ఏంటిది? ఎలా నువ్వు ఎక్సర్సైజ్ చేస్తావు అంటే, ప్రార్థన చేస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్య ప్రకారం నడుస్తూ, ఈ విధమైన ఎక్సర్సైజ్ మన ఆత్మీయ జీవితానికి ఉండాలి. అప్పుడే ఇది కొంచెం కదలికలు బాగుంటుంది. ఏమంటే చెప్పండి? కదలికలు కేరళస్ అప్పుడు గమనిస్తూ ఉంటాం, కొంచెం ఎక్కువసేపు నడుస్తూ ఉంటాం. ఒక 4-5 ఏళ్ళు నడవగానే కొద్దిమంది ఎల్లింటికాడ అలా అరుగు చూసుకుని కూర్చుంటారు. ఏం చేస్తారు? కేరళస్ వెళ్తూ ఉంటాం. ఒక 15 ఇళ్ళు ఆ రోజు తిరిగామనుకోండి, ఒక 5-6 ఇళ్ళు వరకు బాగానే నడుస్తారు. ఇక 7వ ఇంటి కానీ ఏం చేస్తారు? ఎక్కడ అరుగు కనపడితే అక్కడ కూర్చోవడం. ఎందుకని? అయిపోయి ప్రాక్టీస్ లేదు, నిలబడడం ప్రాక్టీస్ లేదు, నడవడం ప్రాక్టీస్ లేదు. సో అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? చురుకుగానే ఉంటారు. ఏం చెప్పండి? అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? చురుకుగానే ఉంటారు. అలవాటు తప్పితే, నేను అంటున్నాను, ఎందుకు ఈ ఉదాహరణని ప్రస్తావిస్తున్నానంటే, దేవుని బిడ్డలారా, నీవు కూడా ఈ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ఉండాలి.
పడి ఉన్న స్థితి నుండి నువ్వు కదులు. ఇది దేవుని పిలుపు. అర్థమైతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రోజున 3 స్టేజీలు చెప్పాను. కొద్దిమంది వింటున్నారు కానీ మారు మనసు బాప్తిస్మం లేదు. వినే స్థితిలో స్టక్ అయిపోయారు. నువ్వు ముందుకు వచ్చి దేవుడు కోరుకున్నది నమ్మి బాప్తిస్మం రక్షించబడు, దేవుని రాజ్యాన్ని వారసుడు అవుతాడు. కొద్దిమంది నమ్మి బాప్తిస్మం పొంది దగ్గర స్టక్ అయిపోయారు. ఇక దేవుళ్ళ ఎదగటం లేదు. నువ్వు ఆ స్టేజ్ బయటకు వచ్చి నువ్వు ఎక్సర్సైజ్ చేస్తూ ఎదుగు దేవుల్లో. మూడవది, కొద్దిమంది ఎదిగారు కానీ ఒక పరిమితి పెట్టేసుకున్నారు. ఇక్కడ దాకైతే పర్లా, ముందుకు దాటి రానని ఒక స్టేజ్లో నిలబడిపోయారు. అందుకే కింద కొన్ని ఉదాహరణలు చెప్పాను. అయ్యా ప్రార్థనకు వస్తా, ఆయన క్షమించమంటే నా వల్ల కాదు. దేవుని భాగం ఇస్తా, పనిచేసి బయటికి వెళ్ళి స్వార్థ చెప్పమంటే నా వల్ల కాదు. ఇలాగా ఒక పరిధి దగ్గర ఆగిపోయావు, ముందుకు రావట్లా, నువ్వు అక్కడ స్టక్ అయిపోయావు. ఎదిగిన నువ్వు సంపూర్ణతలోకి రా. ఈ 3 స్టేజెస్లో ఏ స్టేజ్లో నువ్వున్నా నువ్వు ఈ రోజున కదలాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు ఇదే స్థితి నువ్వే ఆలోచించుకో. మొదటి పిలుపు పడి ఉండుట కాదు, స్వస్థపడు. రెండో మాట మీతో మాట్లాడతాను. ముందు టైటిల్ చెప్తాను. నీటి వలన కాదు, మాట వలన. చెప్పండి. నీటి వలన కాదు. మొదటిది ఏంటిది? పడి ఉండుట కాదు, స్వస్థపడు. రెండోది నీటి వలన కాదు, మాట వలన. ఒకసారి చూద్దాం. 7-8 వచనాలు చదువుదాం. 7వ వచనంలో ఆ రోగి, అయ్యా నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. తల్లుపైకి ఇక్కడ 38 సంవత్సరాల నుంచి ఆ స్థితిలో పడి ఉన్నాడని మనం వ్రాయబడి ఉండగా, వివరించబడి ఉండగా నేర్చుకుని ఉన్నాం. అయితే దేవుని ప్రియ సంఘమా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఒకసారి అక్కడికి వచ్చారు. అతన్ని అడిగారు, స్వస్థపడగోరుచున్నావా అని అడిగారు. అతడు ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా ఆలోచన చేస్తున్నాడు. ఏంటంటే, అయ్యా స్వస్థపడాలని ఉండబట్టే కదా 38 ఏళ్ళ నుంచి ఇక్కడ కాచుకొని ఉన్నా. అయితే నీళ్లు కదిలించబడినప్పుడు ఎవడు ముందు దిగుతాడో వాడు కదా స్వస్థపడుతుంది. నాకు జరుగుతున్న అన్యాయము లేదంటే కనుక ఏదంటే, నీళ్లు కదిలించబడినప్పుడు నేను వెళ్ళినంతలో ఇంకొకడు దిగేస్తున్నాడు, వాడు స్వస్థపడి ఇక నా టర్న్ అయిపోతుంది. ఆ కదిలించబడినప్పుడు ఆ నీటిలో దించడానికి నాకు ఎవడూ లేడు. స్వస్థపడాలని ఉంది కానీ నాకు లేదు అని అంటున్నాడు. ఎవరు చెప్పండి? ఎవరు? అది అంటే నీటి వలన అని అనుకుంటున్నాడు. ఇప్పుడు 8వ వచనం చూడండి. యేసు నీవు లేచి పరిపెత్తుకొని వానితో చెప్పగా. ఈ వచనంలో ప్రాముఖ్యమైన మాట చెప్పగా, మాటలాడగా. గాడ్ డెలివర్డ్ హిస్ వర్డ్. తన వాక్కును వెలుబుచ్చాడు. ఏంటో వాక్కు? ఏమండోయ్ విన్నారా? ఏమంటున్నాను? దేవుడు ఏం చేశాడు? తన వాక్కును వెలుబుచ్చాడు. ఏంటో వాక్కు? అయిపోయింది. పరుపెత్తుకుని నడవమన్నాడండి. ఏమన్నాడు? పరుపెత్తుకుని నడవమన్నాడు. ఇక్కడ మీతో విషయం మాట్లాడుతూ చాలా విషయాలు కొన్ని ప్రస్తావించడానికి 2 విషయం మాట్లాడుతూ జాగ్రత్తగా. విషయం ఏంటంటే, దేవుడు తన వాక్కుని వెలుబుచ్చాడు. ఇతనేమంటున్నాడు? అయ్యా నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను నీటిలో దింపడానికి ఎవడూ లేడు. ప్రభు దాన్ని అసలు పట్టించుకోవాలా. అది పక్కన పెట్టవయ్యా, లేచి పరిపెత్తుకున్నాడు. వాడు లేచి పరిపెత్తుకుని నడిచాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే ఏం పేరు పెట్టానంటే, నీటి వలన కాదు మాట వలన పేరు పెట్టాను. ఏం చెప్పండి? నీటి వలన కాదు మాట వలన.
దేవుని పిలుపు. ఇతను అంటున్నాడు, అయ్యా ఒక సిస్టమ్ ఉంది, దేవదూత వస్తుంది, నీళ్లు కదిలిస్తుంది, దిగాలి, స్వస్థత పొందాలి. దేవుడు అన్నాడు, కమ్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్, నా మాటను అనుసరించు. మనం ఈ మాట అర్థాన్ని టైటిల్ చెప్పానేమనంటే గనక నీటి వలన కాదు, కానీ దాని అర్థాన్ని మాట్లాడితే నాట్ బై ద సిస్టమ్ బట్ బై ద వర్డ్. పద్ధతి వలన కాదు, సంప్రదాయం వలన కాదు, మాట వలన. ఈ రోజున దేవుని రెండవ పిలుపు, మొదటిదేమో పడి ఉండుట కాదయా స్వస్థపడు, అంటే నీవు పడి ఉన్న స్థితి నుండి కదలమని దేవుడు పిలుపునిస్తున్నాడు. రెండవది, చాలా మంది సిస్టముకు బానిసలైపోయారు. అక్కడ వరకే వారి భక్తి. ప్రభు అన్నాడు, ముందు మాట పాటించు, నాట్ ద సిస్టమ్ బట్ ద వర్డ్. అంటే కొద్దిమంది ఆచార క్రైస్తవులు ఉన్నారు. ఇప్పుడు మాట లోబడి, మాటకు విధేయత చూపే క్రైస్తవులు కావాలి. ఇది దేవుని యొక్క మాట. అర్థమైతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయ్యా నేను మారు మనసు పొందను, బాప్తిస్మం పొందను, సంవత్సరానికి క్యాలెండర్లో చూసుకుని 40 రోజులు ఉపవాసం ఉంటా. ఇప్పుడు లెంట్, మాంసం తిన్నాం, మాంసము తినను, లేదంటే పూలు పెట్టుకోను, చెప్పులు వేసుకోను, ఏవో చేస్తాను. సిస్టమ్ కలవాడు పడిపోయాను. వెనకటి నుంచి మా తాత వాళ్ళు, సంఘ పెద్దలు, మేము గుడికి వెళ్ళాల్సిందే, ఒక సిస్టమ్. కానీ నీటి వలన కాదు. ఇదిగో దేవదూత రావటము, నీళ్ళలో దిగటం, ఇదంతా ఒక సిస్టమ్ ఉంది. బట్ నౌ నాట్ బై ద సిస్టమ్ బట్ బై ద వర్డ్. ఆయన మాటకు విధేయత. కొద్దిమంది సిస్టమాటిక్ క్రిస్టియన్స్ ఉన్నారు, కానీ ఒబీడియంట్ క్రిస్టియన్స్ కావాలంటున్నాడు దేవుడు. సిస్టమాటిక్ అనే ఉద్దేశం సంప్రదాయబద్ధమైన, ఏదో కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, మేము ఇట్లా ఉంటాము, దానికి మించి దేవుని ఒక్క మాట్లాడుతుంటే దానికి విధేయత కనపరచకపోతే ఎట్లాగా? కొన్నిసార్లు సంప్రదాయమే కానీ మాటకు విధేయత లేదు, సంపూర్ణ విధేయత లేదు. దేవుడు సిస్టమును కాదు, విధేయతను చూస్తున్నాడు. నీటి వలన కాదయ్యా, మాట వలన. నీ విడుదల, దేవునిలోని సంపూర్ణత, దేవునిలో నువ్వు ఎదుగునది ఈ యొక్క సంప్రదాయాలు కాదు. కొన్ని సిస్టమ్స్ వచ్చేసినాయి, కొన్ని సిస్టమ్స్ వచ్చేసినాయి, అవన్నీ పాటిస్తూ ఉన్నాం. సంప్రదాయ క్రైస్తవులమైపోయారు. ఎవరెవరో పెట్టిని రకరకాలు సిస్టమ్స్, సంప్రదాయాలే కానీ మాటకు విధేయత లేదు. ప్రభు అన్నాడు, అయ్యా ఆ సిస్టమ్ ఉంది కదా, మరి ఆ సిస్టంలో మరి వెళ్ళాలనుకుంటున్నానంటే కనుక అది కాదు, కానీ మాటకు విధేయుడు. మనుష్యుల పద్ధతులు, దైవోపదేశములని బోధించేవారు కొద్దిమంది ఉన్నారంట. కొన్నిసార్లు కొద్దిమంది భక్తి ముగిరిన తర్వాత, అయ్యగారులైన తర్వాత కొన్ని సిస్టమ్స్ పెడతారు. ఆయన అనుసరించేవే దైవోపదేశములు అన్నట్లుగా కొద్దిమందికి నేర్పిస్తారు. ఇక తర్వాత వచ్చిన వారందరూ అవే. కొద్దిమంది అయ్యగారులని పిలిపించుకొని పెద్ద పెద్ద సహవాసాలు స్థాపించి కొన్ని వందల వేల ఆత్మలు ప్రభు దగ్గర నడిపించి ఉండవచ్చు గాక, కానీ చేసిన పొరపాట్లు ఏంటంటే వారు అనుసరించిన కొన్ని పద్ధతులను బలంగా ప్రజల మీదకు రుద్ది, అది వాక్యములో ఉన్నది అన్నట్లుగా ప్రజల మీద రుద్ది ఆ సిస్టమ్కి ప్రజలు అలవాటు చేసేశారు. వారి బోధలే దేవుని వాక్కులుగా ప్రజలకు రుద్ది, అయ్యగారులను పిలిపించుకుంటూ, సహవాస నాయకులను పిలిపించుకుంటూ వారి సొంత ఉద్దేశాలు బైబిల్ అంట్లుగా ప్రజల మీద రుద్దేశారు.
ప్రభు ఈ రోజు రెండవ పిలుపు, కమ్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్, బీ ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ ద సిస్టమ్ బట్ ద ఒబీడియన్స్, నాట్ ద సిస్టమాటిక్ ప్రిన్సిపల్స్ బై ద ట్రెడిషన్ బట్ బై ద ఒబీడియన్స్. సంప్రదాయబద్ధంగా వస్తున్న కొన్ని సిద్ధాంతాల మీద ఆధారపడిపోవటం కాదు, వాక్కునెరిగి విధేయత చూపుడే కీలకమైన భక్తి. ప్రతి ఆదివారం మాటని ప్రస్తావిస్తూనే ఉంటాను. దేవుని వాక్కులు చదువుతూ అర్థం చేసుకుంటూ దాన్ని అనుసరించుటకు, అర్థం చేసుకోవడం కొరకైనా నీ అనుదిన తాపత్రయము, ఈ పోరాటమే నిజమైన భక్తికి తార్కాణము. ఆ పోరాటం ఉండాలి నీలో. అతనేమో అయ్యా సిస్టమ్ అంటున్నాడు, దేవదూత రావాలి, మీరు కదలాలి, దిగాలి, స్వంతపడాలి అంటున్నాడు. కాదు, మాటకు విధేయత చూపు. ఎవరు చెప్పారే ఇది నీకు? జరుగుతుందండి, అందువల్ల ఇట్లాగే అనుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, చెప్పగా వారు పరిపతికి విధేయత చూపాడు, విడుదల పొందాడు. నీటి వలన కాదు, దేని వల్ల? మాట. ఏంటి దాని అర్థం? సంప్రదాయ భక్తి కాదు, సంప్రదాయ భక్తి కాదు, మాటకు విధేయత. ఏం చెప్పండి? మాటకు విధేయత. నాట్ బై ద సిస్టమ్ బట్ బై ద వర్డ్. మనుషుల పద్ధతులు అవునా? విన్నారా? కొద్దిమంది పెద్ద పెద్ద క్రైస్తవ నాయకులు సహవాసాలు, సంస్థలు స్థాపించి పట్టణాల్లో, తర్వాత గ్రామాల్లో చర్చలు స్థాపించి వారు చేసిన పనులు ఏంటంటే వారి సొంత భక్తి పద్ధతులు బైబిల్లో ఉన్నదన్నట్లుగా ప్రజల మీద రుద్ది వాటిని అనుసరించుటకు చేసేశారు. వాక్యము, నేను ఒకటి చెప్తాను, కొన్ని వ్యక్తిగత భక్తి విధానాలు బైబిల్లో చెప్పబడినట్లుగా ప్రజల మీద మనం రుద్దకూడదు. నా మాట విన్నారు? కొన్ని వ్యక్తిగత భక్తి పద్ధతులు ప్రజల మీద బలవంతంగా రుద్దకూడదు. అది వ్యక్తిగతమై ఉండొచ్చు, బైబిల్లో లేని ప్రజల మీద రుద్దొద్దు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు. మొదటి 5 రోజులు ఆయన ఏం చేస్తాడు? మొదటి 5 రోజులు గమనించండి, ఉపవాసం ఉంటారు, గడ్డం చేసుకోరు. ఏం చెప్పండి? ఓకే, అది నీ వ్యక్తిగతంగా ప్రభుత్వం ఏ ఉద్దేశంలో, ఏ సందర్భంలో ప్రభుత్వం అనుకున్నావు, ఓకే ఫైన్, బానే. కానీ అలాంటి నీ వ్యక్తిగతంగా నీవు దేవునితో ఏర్పరచుకున్న ఒక భక్తి విధానాన్ని వాక్యోపదేశం అన్నట్లుగా, బైబిల్ అన్నట్లుగా ప్రజలు రుద్దడానికి వీల్లేదు. అది నీ వ్యక్తిగతం. బైబిల్లో ఉన్నది ఖచ్చితంగా ప్రజల మీద రుద్దాల్సిందే. అది దేవుని వాక్కు కనుక దాన్ని అనుసరించాల్సిందే. వ్యక్తిగత కొన్ని బైబిల్ వ్యతిరేక విధానాలు అంటే నీ వ్యక్తిగత బైబిల్ నీకు ప్రయోజనకరంగా ఉండొచ్చు, కానీ అది వాక్యం అన్నట్లుగా ప్రజల మీద రుద్దడానికి వీల్లేదు. నేను చెప్పిన మాట ఎంతమందికి అర్థమైంది? ఉదాహరణకు, నేను ఆదివారం తెల్ల బట్టలు వేసుకుంటా, ఆదివారం మిగతా రోజుల్లో రంగు బట్టలు వేసుకుంటా, నల్ల చొక్కా కూడా వేసుకుంటా అప్పుడప్పుడు. ఏం చొక్కాలు? నల్ల చొక్కా కూడా వేసుకుంటా. ఇది నా వ్యక్తిగతం. ఇదేం చెప్పండి? నా వ్యక్తిగతం. అంతేకాని నేనేదో నా వ్యక్తిగతంగా ప్రభుత్వం ఒక మాట అనుకోకుండాను ఇది బాగుందలే అనుకుని నేను వ్యక్తిగతంగా ఒకటి మంచిదనుకు చేస్తున్న వ్యక్తి విధానాన్ని బైబిల్లో ఉన్నదంట్లో నేను రుద్దడానికి, మీ మీద రుద్దడానికి వీల్లేదు. అందరూ కూడా మీరేం చేయాలి? తెల్ల బట్టలు వేసుకురావాలి అని చెప్పడానికి వీల్లేదు. ఇది నా వ్యక్తిగత విధానం. అది కొద్దిమంది తమ వ్యక్తిగత భక్తి విధానాలను వాక్యంలో ఉన్నదన్నట్లు, దేవుడు చెప్పిందన్నట్లుగా ప్రతి రుద్దుతున్నారు. అది తప్పు అని చెప్తున్నారు. మరి అసలు సత్యం ఏంటిది? భక్తికి బట్టలకు సంబంధం ఉందా? దేవుడి వస్త్రాల గురించి మాట్లాడాడు, రక్షణ వస్త్రం గురించి మాట్లాడు, ఆనంద వస్త్రాలు అవి ప్రభు ద్వారా ఇచ్చేది, నీకు అనుకరింప చేస్తాడు. మరి నీ వస్త్రధారణ ఏంటిది? రంగుల గురించి కాదు, కానీ తగు మాత్రపు వస్త్రధారణ అన్నాడు.
అంటే పొందాగా ఉండునట్లుగా, అభ్యంతరకరం లేకున్నట్లుగా, పాపాన్ని రెచ్చగొట్టకుండానట్లుగా నీ వస్త్రధారణ ఉండాలి. గౌరవప్రదంగా, పొందాగా, అది నీ వస్త్రధారణ. మంచిగా, ఇబ్బంది లేకుండా, ఇతరులకు అభ్యంతరకరం కాకుండా ఉండాలి. అభ్యంతరకరం కాకుండా ఉండాలి. అది నీ వస్త్రధారణ. రంగుల గురించి అభ్యంతరకరంగా ఉండొద్దు, అంతే. అందులోనే అన్నీ ఉన్నాయి కాదు ఆ మాటలు. కానీ నేను ఒక వ్యక్తిగత విధానాన్ని అనుసరిస్తున్న కారణంగా ఇదే బైబిల్ ప్రజలు వదలడానికి వీలు. అయితే బైబిల్లో ఉన్నది మాత్రం సూటిగా ప్రజలు ఇష్టపడకపోయినా ఆ గుద్ది మరి బోధించాలి. ఇదిగో ఇది ప్రభు స్వత్వం, ఇష్టమైతే లేదంటే లేదని చెప్పగలగాలి. వాక్యము వాక్యమే. నీ సిస్టమ్ ఎప్పటికీ వాక్యం కాదు. ప్రభు అన్నాడు, నీటి వలన కాదు, మాట వలన. సో నీ భక్తి సంప్రదాయమును బట్టి కాదు, దేనిని బట్టి? మాటను బట్టి. ఏమంటున్నాడు 6వ వచనంలో? అయ్యా, ఆ సిస్టంలో వద్దామనుంది కానీ ఎవరు హెల్ప్ చేయట్లేదు అన్నాడు. ఎవరు? ఇతడు. ప్రభు అన్నాడు, ఆ సిస్టమ్ ప్రక్కన పెట్టు, మాటకు విధేయుడు. పరుపెత్తుకున్నాడు, లేచి నడిచాడు. ఆనాటి నుండి 38 సంవత్సరాల దుఃఖము, వ్యాధి, బాధ అన్నీ తొలగిపోయినాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు సంప్రదాయవాదిగా మిగిలిపోతున్నావు. మాటకు విధేయత లేదు. సంఘపరమైన కొన్ని కట్టుబాట్లు, నీ ప్రాంతానికి, సంఘానికి ముడిపడిన కొన్ని విషయాలు ఉంటాయి. వాటికి అక్కడితో మిగిలిపోయావు కానీ నువ్వేం చేయలేదు. కొన్ని గ్రామాల్లో సంఘానికి ఆళ్లే పెద్దలు, ఊరికి ఆళ్లే పెద్దలు ఉంటారు. ఏమండి, ఇక ఏ పెళ్ళైనా సంఘంలో, ఎందుకంటే ఆ పల్లెంతా క్రైస్తవులు ఉంటారు, లేదంటే ఆ గ్రామం అంతా క్రైస్తవులు ఉంటారు. ఆ సంఘ పెద్దలు ఈ పెద్ద ఒకరే ఉంటారు. వాళ్ళు కొన్ని కట్టుబాటు. నేను అంటున్నాను, ఇలా స్థానిక పరిస్థితుల్లో మరికొన్ని పద్ధతుల్లో కొన్ని మిగిలి ఉంటాయి. అయితే నేను అంటున్నాను, అవి కాదు. దేవుని మాట విధేయత కీలకమైన భక్తి. ఇది 2వ విషయం. 3వ విషయం మీతో మాట్లాడతాను. మొదటి 2 విషయాలు చెప్పండి ఒకసారి. పడి ఉండుట కాదు, స్వస్థపడు. 2వది, నీటి వలన కాదు, మాట వలన. 3వది, పాపము కాదు, పరిశుద్ధత. చెప్పండి, పాపము కాదు, పరిశుద్ధత. ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయము 14వ వచనం చదవండి. అటు తరువాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు కలుగుకుంటున్నట్లు ఇక నువ్వు పాపము చేయకుమని చెప్పగా. తలపైకి స్వస్థపడ్డాడు, వెళ్ళిపోయాడు. ఇతను ఎలాంటి వాడంటే, స్వస్థత పొందాడు, పరిపెత్తుకుని నడవమంటే అట్ట వెళ్ళిపోయాడంటే, వెనక్కి తిరిగి ఎవరా పరిపెత్తుకుని నడవమన్నాడు అలాగా చూడకుండా పరిగెత్తించాడు. ఇక వెనక్కి రాలా. నాకు ఎప్పుడు ఒక ఉదాహరణ గుర్తొస్తుంది. చిన్నప్పుడు వాడు నేను క్లాస్మేట్, యేసు పాదం. ఏమండి, ఆయన పేరు అసలు పేరు బసవశంకర్రావు. అయితే ప్రభు నమ్మకం తర్వాత యేసు పాదం అని పేరు పెట్టుకున్నాడు. 1వ తరగతి నుంచి 4వ తరగతి ఇద్దరం క్లాస్మేట్. 1వ తరగతి నుంచి 4వ తరగతి దాకా ఇద్దరం క్లాస్మేట్. చిన్నప్పుడు దగ్గర ఒకే గ్రామం, నా స్నేహితురాలు. అయితే మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్తారు, పేర్లు ప్రస్తావించడం ఇష్టం లేదు, బట్ అవసరానికి చెప్తున్నాను. మ్యాటర్ ఏంటంటే, వాడు బాగా చదువుతాడు, మంచిగా చదువుతాడు. 10th వరకు. నేను తర్వాత 4వ తరగతి వేరే స్కూల్ మారాను. ఆ గవర్నమెంట్ స్కూల్లో కంటిన్యూ అయిపోయాడు. 10th చదివాడు, మంచి మార్కులతో పాస్ అయ్యాడు. అయితే వాళ్ళ నాన్న వాళ్ళ స్థితిని బట్టి చదివించండిరా అన్నాడు. వాళ్ళ నాన్న వృత్తి ఏంటంటే, ఈ చెట్లకి తాటాకు కొడతాడు. అప్పుడు అంతా తాటాకు వెళ్ళే కదా, అది ఆయన వృత్తి. ఏమని ఎంత వస్తాయి, ఇక ఏదో ఏ రోజు పని ఉంటే ఆ రోజు డబ్బులు అన్నట్టుగా. సో అది ఆయన వృత్తి. నేను చదివించలేనురా, కాలేజ్ పుస్తకాలు బోల్డ్ అవుతుంది, నా వల్ల కాదు అన్నాడు. వీడు ఆలోచించి కొంచెం డిస్టర్బ్ అయిపోయాడు, అబ్నార్మల్ అయిపోయాడు. అయితే ఇక చదవండి, వాళ్ళ నాన్న ఏం చేశాడు, మెకానిక్ షెడ్లో చేర్చాడు. మెకానిక్ షెడ్లో
చేర్చాడు. వీడు కొంచెం అబ్నార్మలే, కానీ ఎట్నో కొంచెం పని నేర్చుకున్నాడు. కొంచెం పని చిన్న చిన్నగా ప్లగ్ క్లీన్ చేయటం ఇట్లాంటి బండి సంబంధించి కొన్ని పనులు నేర్చుకున్నాడు. కానీ ఎక్కడ ఎక్కువ కాలం ఉండేవాడు కాదు. అట్లా చాలా షెడ్లు మారాడు, అయిపోయింది. తర్వాత ఒకరోజు మా ఊరి నుంచి వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళు కాజా ఊరిపోయారు. ఆ కాజా వెళ్తున్నారు సైకిల్ వేసుకుని. మధ్యలో ఒకడు ఈ బజాజ్ శతకం చూశారు. అది ఇబ్బంది పడుతున్నాడు, స్టార్ట్ అవ్వట్లేదు. వీడు ఆగి, ఏమైందండి, నేను మెకానిక్, ఏమైంది చెప్పనండి, స్టార్ట్ అవ్వట్లేదు బాబు అన్న. వీడు కొంచెం నాలెడ్జ్ ఉంది, ఏది ఈ అబ్నార్మలే కానీ కొంచెం పని నేర్చుకున్నాడు. అట్లా కొంచెం అబ్నార్మల్గా అక్కడికి వెళ్ళి ఆ కస్టమర్ల మీద గొడవ పడినట్లు వాళ్ళు తీసేశారు. అతనికి ఏదో కొంత పని నేర్చుకున్నాడు. అది విషయం ఏంటంటే, వీడు నేను చూస్తానని చెప్పి మెకానిక్ చూడమన్నాడు. వీడు గెలికిన తర్వాత స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అతను ఏమనుకుంటాడు, మెకానిక్ అనుకుంటాడే లేదా, బాబు దేవుడిలాగా వచ్చావే, గంట నుంచి కష్టపడుతున్నాను, నువ్వు దేవుడు పంపించావు, సరే ఒకసారి ట్రైల్ వస్తాను, ఎట్లా చూస్తాను అంటే సైకిల్ అక్కడ స్టాండ్ చేశాడు. ట్రైల్కని వెళ్ళాడు. ఎల్లోడు వాళ్ళ అమ్మమ్మూరు వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మమ్మూరు వెళ్ళిపోయాడు. ఈడు ఎక్కడ ఆ స్కూటర్ అయిందో ఆ ఊరు కూడా కాదు, మాదేమో రామానగరం, ఈడు ఆగిందేమో పుచ్చగడ్డలో, ఆ పుచ్చగడ్డ అనే ఊరిలో. ఈడికి ఏ ఊరోడో తెలియదు, ఎక్కడోడో తెలియదు, బండి వెళ్ళిపోయాడు. ఏమంటే చూశాడు రావట్లేడు వెనక్కి. ఈ సైకిల్ పట్టుకుని నేను ఊర్లో 10ంటికి వెళ్ళి, ఏమండి సైకిల్ అబ్బాయి మీకు తెలుసా అంటే, ఎవడో పక్కన అదొకటి దారి ఆడు వెళ్ళిపోయి వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నం తిని స్నానం చేసి కాసేపు పడుకుని సాయంత్రం 4ంటికి వచ్చాడు. మొత్తానికి ఎక్కడికి వెళ్ళకుండా పోలి కాబట్టి అక్కడికి ఊళ్ళో తిరుగుతున్నాడు. వస్తాడు. సరే మ్యాటర్ ఏంటంటే, ఈయన కూడా అలాంటి వాడేం చెప్తుంది. ఇప్పుడు మీకు బాగా అర్థం అవుతుంది. పరిపెత్తుకుని నడవమంటే ఎవరు నడవమన్నాడు, ఎంతసేపు ఏం లేదు, ఇక నడిచాడికి వెళ్ళిపోయాడు. ఇక అంతే. పరిపెత్తుకునమైన ఆయన ఉన్నాడా లేడా, 38 ఏళ్ళ నుంచి నాకు విడుదల కలిగి చేసిన ఆయన ఉన్నాడా లేదా, ఏమండి అసలు ఆయన ఎవరు, ఏమీ లేవు. పరిగెత్తుకుని నడవమంటే నడిచి వెళ్ళిపోతున్నాడు. ఎవరు? సిద్ధుడు అద్దంకి వెళ్ళాడు, వచ్చాడంట. తెలుసా మీకు ఈ సామెత? వానర్స్ మాట్లాడుకుంటున్నారంట, రేపు పొద్దున సిద్ధుడిని అద్దంకి పంపిద్దాం అనుకుంటున్నారంట భార్యాభర్తల్లో, వానరమ్మ వానర్ గారు. వీడు వరండాలో పడుకొని పాలేరు విన్నాడు, రేపు నేను అద్దంకి పంపిస్తాను, మంచి పేరు కొట్టేయాలి, లేచి అద్దంకి వెళ్ళిపోయాడంట. ఏంటంట, మంచి పేరు కొట్టేయాలి, వాళ్ళు చెప్పకముందు వెళ్ళిపోయాడంట. ఎందుకు వెళ్ళాడు ఆడికే తెలియదు. ఇప్పుడు ఇతని పరిస్థితి కూడా అట్లాగే ఉంది. వెళ్ళిపోయాడు. ఎక్కడికి? పరిపెత్తుకున్నాడు, వెళ్ళిపోయాడు, అద్దంకి వెళ్ళిపోయాడు. సరే ఎందుకు చెప్తున్నానంటే, పరిపెత్తుకుని వెళ్ళిపోయాడు. మొత్తానికి ఏం జరిగిందంటే, మళ్ళీ చర్చిలో కనపడ్డాడు ఒకరోజు. మొత్తానికి మీటింగులకు వస్తున్నాడు. ఎవరు? ఈయన కనపడ్డాడు. ప్రభు అడిగాడు, ఏంటి పరిస్థితి? అప్పుడు దాకా స్వస్థపరిచిన వాడు యేసు అని ఆయనకు తెలియదు. ఆ రోజు మాట్లాడితే నువ్వేనా, గుర్తుపెట్టా అంటున్నాడు. అట్లా ఉంది ఆయన పరిస్థితి. ఎవరు? మేలు పొందిన తర్వాత మర్చిపోయి వెళ్ళిపోయాడు. సరే, ఇది ఇలా ఉండగా తర్వాత సంఘటన ఏంటంటే, ప్రభు ఒక పిలుపు ఇచ్చాడు, ఇకను పాపము చేయకు. చూడండి మాట 14 వచనంలో, అటు తర్వాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు కలగకున్నట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. స్వస్థత పొందావు కదా, పరిణ స్థితిలో లేవనెత్తబడ్డావు కదా, మాటకు విధేయత చూడటం మొదలు పెట్టావు కదా. ఇప్పుడు నీ జీవితంలో నడక ఏంటంటే, పాపము కాదు, పరిశుద్ధత. ఏం చెప్పండి? స్వస్థపడ్డావుగా, బాగుపడ్డావుగా, పరిపెత్తుకుని నడిచావుగా. ఇప్పుడు ఏం చేయి? పాపము కాదు. అప్పుడే చెప్పేవాడు దేవుడు ఎవరికి? వాడికి. వాడు ఇంతేనా? పరిపెత్తుకుని నడవమనగానే వెళ్ళిపోయాడు. ఒకరోజు చేస్తే దేవాలయంలో తారసపడ్డాడు. ఆ రోజున పరిపెత్తుకుని నడిచింది నువ్వే కదా. అవునయ్యా, నేనేగా నడిపి నడమని. అరే గుర్తుపట్టలేదండి, కంగారులో వెళ్ళిపోయాను, మర్చిపోయాను, ఎవడో పిలిచాడు వెళ్ళిపోయాను. ఎవరన్నా ఫోన్ చేస్తే మనం చెప్పే అబద్ధాలు అన్నీ చెప్పి ఉంటాడు బహుశా. ఫోన్ చేస్తే మనం ఏం చేస్తాం?
దారిలో ఉన్న వచ్చేస్తానంటాం, దగ్గరికి వచ్చేసి అంటాం, చర్చికి రావాలి, నువ్వు బాపట్లో ఉన్నావు, ఈపురపాలు వంతిన దాడుతున్నా అంటావు. అట్లాంటి ఎన్ని చెప్పాడు ఎవరు? సరే, మ్యాటర్ ఇదైతే మ్యాటర్. చివరి మాట చెప్తాను నేను. పాపము కాదు పరిశుద్ధత. దేవుని యొక్క మూడవ పిలుపు ఏంటంటే నాట్ సిన్ బట్ హోలీనెస్. ఇప్పుడు విషయం ఏంటంటే మూడవ పిలుపు, దాని అర్థం ఏంటంటే లోకము కొరకు కాదు, దేవుని కొరకు బ్రతుకు. ఇప్పుడు అయిపోయింది. ప్రభు తెలుసుకున్నాడు, నమ్ముకున్నాడు, స్వస్థత పొందాడు. ఇప్పుడు జీవనశైలి గురించి మాట్లాడు. నమ్మావు కదా, నమ్మానండి, స్వస్థపడ్డావు కదా. అసలు ఇప్పుడు నీ జీవనశైలి ఏంటంటే పాపము కాదు పరిశుద్ధత, లోకము కొరకు కాదు, దేవుని కొరకు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లోకము కొరకు కాదు, దేవుని కొరకు. దేవుడు మన జీవన శైలి నిర్ధారిస్తున్నాడు. ప్రభువును తెలుసుకున్నావు, స్వస్థపడ్డావు, ప్రభుతో కొనసాగుతున్నావు. కొనసాగే క్రమములో నువ్వు లోకము కొరకు కాదు, దేవుని కొరకు బ్రతుకు. ఇక నువ్వు జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఇక మీదట శరీరం మందు నేను జీవించుతున్న జీవితము నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వల్ల జీవించుచున్నాను. ఇక నా కొరకు నేను జీవించటం వల్ల దేవుని కొరకు జీవిస్తున్నాను. మొదటి పిలుపు పడి ఉండుట కాదు, స్వస్థపడు. దాని అర్థం ఏదంటే నీ ఉన్న స్థితి నుండి నువ్వు కదలాలి. స్టక్ అయిపోయావు, ఇప్పుడు నువ్వు కదలవలసిన అవసరం ఉంటావు. నెంబర్ 2, రెండవ పిలుపు నీటి వలన కాదు, మాట వలన. దాని అర్థం ఏదంటే సంప్రదాయ భక్తి కాదు, మాటకు విధేయత చూపే దేవుని భక్తి. భక్తికి కెలకము దేవుని మాటే, అది గ్రహించు, దానికి లోబడి నడుచుకో. మూడవ పిలుపు పాపము కాదు పరిశుద్ధత. దాని అర్థం ఏదంటే కనుక లోకము కొరకు కాదు, దేవుని కొరకు బ్రతుకు. ముగించే ముందు మళ్ళీ ఈ మూడు మాటలు ప్రస్తావించి ముగిస్తాను. ఈ రోజున మన వాక్య భాగ సారాంశం ఏదంటే 3 పిలుపులు, 3 స్టేజెస్లో దేవుడు పిలుస్తున్నాడు. పిలుపు, దాని అర్థం మాట్లాడతాను. పిలుపు పడి ఉండుటకు కాదు, స్వస్థపడుటకు. భావము గుర్తుందా? నువ్వేం చేయాలి? నువ్వు ఆగి ఉన్న స్థితిలో, కదలలేక స్టక్ అయిపోయి స్తబ్దు అయిపోయిన నీ పరిస్థితిలో నువ్వు మాటకు లోబడుటలో కదలాలి, ముందుకు రావాలి. అక్కడే ఆగిపోయావు. రెండవ పిలుపు నీటి వలన కాదు, మాట వలన. దాని భావం ఏదంటే కనుక సంప్రదాయ భక్తి కాదు, మాటకు విధేయత చూపే భక్తి. మూడవది పాపము కొరకు కాదు, పరిశుద్ధత కొరకు. అనగా నువ్వు బ్రతుకున్నది లోకము కొరకు కాదు, దేవుని కొరకు. ఈ 3 పిలుపులు దేవుడిస్తున్నాడు. కదులో, మాటకు విధేయత చూపు, ఇక మీదట ప్రభు కొరకు బ్రతుకు. ఈ 3 పిలుపులు యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుండి 15 వచనాల సారాంశం. ఆగిపోయావు కదా, నాకు ఇష్టం లేదు, నువ్వు కదలాలి. ఏదో ఎవరి దగ్గర నేర్చుకుని ఇట్లా ఉంటే మంచిదంట, అట్లా ఉంటే మంచిదంట అని చెప్పకుండా వాక్యంలో ఏముంది, ఇది ఉంది కదా, ఇలా చేద్దాం అనుకోవటం కరెక్ట్. కానీ వాళ్ళు అలా చెప్పారు, అది మంచిదంట, ఎట్లా ఉంటే మంచిదంట అని మనుషుడు భక్తి చేయదు. సంప్రదాయ భక్తి కాదు, మాట వ్యక్తిగత. 3 ఇక మీదట నువ్వు బ్రతికేది లోకములో ఉంటావు, కానీ లోకము కొరకు కాదు బ్రతికేది, దేవునిలో ఉన్నావు, దేవుని కొరకు బ్రతుకు. పాపము కాదు పరిశుద్ధత, అనగా లోకము కొరకు బ్రతుకుట కాదు. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. అందరూ ప్రార్థన చేసుకుందాం.